మహబూబాబాద్ మండలం చిల్కూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని గ్రామస్తుల ఆందోళన. నిజమైన పేదలకి కాకుండా పైరవీలతో ఇల్లు కట్టబెట్టారని ఆగ్రహం. రాజకీయ నాయకుల అనుచరులకు ఇప్పటికే ఇళ్లు ఉన్న వాళ్లకే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఆరోపించిన గ్రామస్తులు ఈ ఇండ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ చేసి నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని గ్రామస్తుల విన్నపం. ఈ ఇండ్ల కేటాయింపు విషయంపై వార్డ్ ఆఫీసర్ వెంకటేష్ ని నిలదీసిన గ్రామస్తులకు సరైన సమాధానం చెప్పకుండా వారితో దురుసుగా ప్రవర్తించిన వార్డ్ ఆఫీసర్. గ్రామంలో వార్డ్ ఆఫీసర్ అవినీతి తారాస్థాయికి చేరిందని, ప్రతి పనిలో డబ్బులు తీసుకొనిదే పని చేయడం లేదని, అలాగే ఈ ఇండ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపించిన బాధితులు. సార్ నమస్కారం సార్, నా పేరు జంగం నిరంజన్. మేము ఉండేది చిల్కూరు విలేజ్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. అయితే మేము ఇందిరమ్మ ఇండ్ల గురించి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. దాని విషయంలో ప్రతి ఒక్కరికి చాలా మందికి ఉన్నోళ్ళకి ఇండ్లు వచ్చినాయి కానీ గరీబ్ ఉన్న వాళ్ళకి ఇండ్లు రాలేవు. దాని విషయంలో మేము ఒకసారి వచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీని మేము అడిగితే ఆయన అంటుండు ర్యాష్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే ఆయన పేరు వెంకటేష్ ఆయన పేరు. అలానే ప్లస్ కారాబార్ రాజేష్ కూడా ఉన్నాడు. ఎంక్వైరీ చేసినప్పుడు మాతోటి ఇంటికాడ వచ్చి సర్వే చేసినప్పుడు రాజేష్ కూడా ఉండే. వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు అంగన్వాడీ టీచర్లు వచ్చి సర్వే చేసుకొని వెళ్ళిపోయారు. అయితే మేము ఇల్లు వస్తుందని చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఇల్లు వస్తే మేము వాళ్ళకి పైసలు కలిపి కట్టుకుందాం అనేసి ఎదురు చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మేము ఇల్లు రాలేదని వచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ గా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, మేము కమిటీ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళకే రాస్తాము. మున్సిపల్ ఆఫీస్ లో పోయి కమిషనర్ చెప్పుకో, ఆయనకి ఏదైనా ఉంటే ఆయన ర్యాష్ గా మాట్లాడుతుండో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ఇండ్లు ఎవరెవరికి శాంక్షన్ అయినాయో ఒకసారి లీస్ట్ మేము చెక్ చేసుకుంటాము, ఒకసారి చూసుకుంటామని అంటే నీకేంది ఇచ్చేది, నువ్వెవరు నాకు వచ్చి అడిగేది, ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అడుగు, వాళ్ళతో మాట్లాడుకో, నా దగ్గర రావద్దు అని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతుండు. ప్లస్ ఆయన అక్కడ ఆఫీస్ లా తాళం వేసిండు. దొంగతనం వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మీరు వచ్చి కూడా చూడొచ్చు. నైట్ 7 గంటలకు 8 గంటలకు వచ్చి ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళ దగ్గర వచ్చి ఫోటోలు దిగి ఎంక్వైరీ చేసుకొని తీసుకుపోయి బిల్లులు శాంక్షన్ చేస్తుంది ఈయన వెంకటేష్. అయితే దీని విషయంలో ఇట్లా కరెక్ట్ సెక్రటరీ వెంకటేష్. అయితే ఆయన నైట్ టైంలో వచ్చి దొంగతనంగా వస్తాడు. నైట్ 7 గంటలకు వస్తాడు, ఫోటోలు తీసుకుంటాడు శాంక్షన్ అయిన ఇళ్ళ దగ్గర. అదే డే టైంలో 7 గంటలకు 8 గంటలకు వస్తాడు. 10, 11, 12 అయింది వచ్చి మాట్లాడదామంటే మాత్రం ఆఫీస్ కి తాళం వేసి ఉంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు తాళమే ఉంది. ఆయన ఇప్పుడు దొంగతనంగా వచ్చి ఇక్కడ పక్కకు వచ్చి చూస్తుంటే ఆయన పట్టుకొని మేము అడుగుతున్నాం. దీని విషయంలో మాత్రం తప్పనిసరిగా ఖండించాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇండ్లు వస్తాయి, మాకు కొంచెం చాలా అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కూడా మేము తిరిగినాం. ఇదే చిల్కూరు విలేజ్ లో చాలా మందితో మేము తిరిగి ప్రతి వాళ్ళకు మాకు సపోర్ట్ చేసుకొని మేము గెలిపించుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీ. అటువంటి విషయంలో ఇది కమిటీ లీడర్లతో కలిసి నా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ పర్సన్ కి మాత్రమే ఇల్లు శాంక్షన్ చేసిండు. ఇప్పటిదాకా కూడా ఎవరెవరికి వచ్చిన ఇండ్లు అనేసి ఒకసారి లిస్ట్ చూద్దామంటే కూడా ఇవ్వట్లేదు. ఆయన ఇష్టానుసారంగా చేసిండు. దయచేసి గరీబ్ ఉన్న వాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుతుంది. దీని విషయంలో తప్పనిసరిగా ఖండించాలి. మరి ఒక్కసారి దీన్ని రీసెర్చ్ చేసి గరీబ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకే ఇల్లు రావాలని కోరుతున్నాము. నా ఇల్లు ఇది, నా ఇల్లు వచ్చింది, ఇది నా ఇల్లు, నాకు ఇల్లే లేదు. ఇంకో దాంట్లోనేమో నాకు చెక్ చేసుకుంటే ఆన్లైన్ లో చెక్ చేస్తే ఆన్లైన్ లో చెక్ చేస్తే ఆర్సీసీ బిల్డింగ్ అని ఇంట్లో వచ్చింది. నేను మళ్ళీ సెక్రటరీని అడిగిన, సెక్రటరీ నా ఇల్లు ఫోటోలు తీసుకుపోయి సెక్రటరీ పోయి అడిగిన, కమిషనర్ దగ్గర కూర్చుంటే అడిగితే కమిషనర్ దగ్గర అంటే సెక్రటరీ అడినాడు, సార్ చేసి అయిపోతుంది ఇల్లు లేనట్టుంది కదా అంటానంటే, సార్ ఇవైతే చెయ్యి అంటానని సెక్రటరీ అన్నాడు. నేను ఎన్నిసార్లు అడిగినా కానీ వచ్చేటప్పటికి వస్తుంది అందరూ. సెక్రటరీ ఏమంటుండే ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చిన అప్లికేషన్ ఏమన్నా అంటే ఇందిరామ కమిటీ వాళ్ళని అడగండి అంటున్నా. ఇందిరామ కమిటీ వాళ్ళని అడిగినా పోయి అడిగితే వాళ్ళు సంతకాలు తీసుకురమ్మంటే సంతకాలు తీసుకొచ్చి సెక్రటరీ తీస్తే సెక్రటరీ తీసుకుంటలేడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంది మరి? నాకు ఇల్లు లేదు, కిరాయికి ఉంటున్నా బయట, నాకు ఇల్లు కావాలి. ఇల్లు లేదే ఇల్లు బిల్డింగ్ ఉందని వచ్చింది. ఎవరు ఈయన సెక్రటరీ. ఇప్పుడు ఎంక్వైరీ చేసిరంటే అంటారు, ఎంక్వైరీ చేయలేరు అసలు.
కొంతమందికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తలేరు. ఇంకోటి మేము అనేది ఏంటంటే ఇప్పుడు నా పేరు కొండిగారి బాలయ్య, గ్రామం చిల్కూరు. నాకు ఇల్లు లేదు, ఇల్లు లేనందుకు కోట్రాస్ లో నేను రెంట్కుంటున్నా. ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆశతో అప్లికేషన్ పెట్టుకున్నా. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, నాకు ట్యాక్సీ ప్లేట్ కార్ ఉంది. ట్యాక్సీ ప్లేట్ కార్ ఉన్నందుకు నాకు 4 వీలర్ అని చెప్పేసి రిమార్క్ అని 4 వీలర్ ఉందని చెప్పేసి రిమార్క్ పెట్టి, ట్యాక్సీ ప్లేట్ కూడా 4 వీలర్ అని రిమార్క్ పెట్టి నాకు ఇల్లు రాకుండా 4th లిస్టులు వేసిర్రు, 3rd లిస్టులు వేసిర్రు నా పేరు. మేము ట్యాక్సీ ప్లేట్ ఉంటే కూడా కారు ఉన్నదని మాది 3rd లిస్టులు వేసిర్రు. 20-30 కోట్ల ఆస్తిపరుడు భూమి పట్టా భూమి ఉన్నోళ్ళకు కూడా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. మరి ఒక ట్యాక్సీ ప్లేట్ ఉండడము, నేను ట్యాక్సీ నడుపుకొని బతకడము న్యాయమా ధర్మమా? నాకెందుకు ఇల్లు రాలేదు? ఒక ట్యాక్సీ ప్లేట్ ఉన్నంత మాత్రమే 4 వీలర్ అని నాకు రిమార్క్ పెట్టి నాది 3rd లిస్టులు వేసిర్రు. ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి అటువంటిది ఈరోజు ముగ్గులు పోసి ఇండ్లు ఇస్తున్నారు. మరి మేమేం అన్యాయం చేసినాం? మేము రోడ్డు మీద బతికేటోళ్ళం, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అట్లాంటిది మాకు ఇల్లు, నాకు ఓపెన్ ప్లాట్ ఉంది. నా ప్లాట్లో దిగిన వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. నా ప్లాట్లో ఫోటో దిగిపోయిన వాళ్ళకు ఫస్ట్ లిస్ట్ లో ఇల్లు వచ్చింది. నా ఫ్లాట్ లో నేను ఫోటో దిగి, నా ఇంటికాడ ఫోటో దిగి పెడితే నా 3rd లిస్ట్ లో పడుతుంది. మరి ఇది సొంతంగా సెలక్షన్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా సెక్రటరీ, అంగన్వాడీలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు చిలుకూరులో. ఈ ఇండ్లు రీసర్వే చేయాలని మేము కోరుతున్నాం. రీసర్వే చేసి మళ్ళీ కొత్త సర్వే పెట్టి ఎవరికి నిజమైన అరువులు, నాకు రాకపోయినా బాధ లేదు కానీ నిజమైన అరువులకు ఇల్లు ఇవ్వాలి. ఇల్లు కూలిపోతున్నాయి మా బస్సులో, కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. పెంకలు ఇండ్లు కూలిపోతున్నాయి, కవర్లు కట్టుకొని బ్రతుకుతురు. అయినా అట్లాంటి వాళ్ళకి ఇండ్లు రాలేవు. ఇండ్లు మంచిగా ఉండి ఉండడానికి సౌలత్ ఉన్న ఇండ్లను కూడా గూలగొట్టి ఇళ్ళకు ముగ్గు వచ్చిండు మా ఊరి సెక్రటరీ. మరి మేము వచ్చి అడిగితే సార్ మా పరిస్థితి ఏంది, మరి ఉండడానికి ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇండ్లు ఇస్తారు, మా పరిస్థితి ఏం సార్ అంటే మాకు రెస్పాండ్ చేస్తలేడు, మాకు సరైన సమాధానం చెప్తలేడు. వస్తాయి పోవా అని ఇష్టం వచ్చినట్టు చెప్పి వెళ్ళిపోతుండు. మరి సెక్రటరీ సార్ మరి గ్రామ కమిటీ మెంబర్లతోని ఫైల్ ఫిల్అప్ చేసుకుని గ్రామ కమిటీ మెంబర్లను సంతకాలు పెట్టుకొని తీసుకురండి బ్యానర్. ఆ సంతకాలు కూడా తీసుకొచ్చేసినాం. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఇవ్వమని అడిగితే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము. అయినా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తూ, ఇందిరమ్మ ఇండ్లు కాదు, ధనికుల ఇండ్లు, గరీబుల ఇండ్లు కాదు, అంగన్వాడీ ఇండ్లు అన్నట్టుగా అంగన్వాడీలకే శాంక్షన్ అయినాయి చిలుకూరులో. ఈ గ్రామ పంచాయతీ లెవెల్ అండర్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ కింద వాళ్ళకి మాత్రమే ఇండ్లు వచ్చినాయి. మిగతా వాళ్ళకు మాట ఒకటి అరాకొర ఎవరికో గరీబోనికి ఇచ్చారు కానీ మిగతా ఎవరికి ఇండ్లు ఇవ్వలేరు. ఉన్నోనికి ధనికునికే ఇండ్లు ఇచ్చారు. ఉన్నోని ఇండ్లా ఇవి గరీబోని ఇండ్లా అని అడుగుతున్నాం మేము. ఇందిరమ్మ ఇండ్లు మాకు గరీబోల ఇండ్లు, గరీబోలు వాస్తవాన్ని మాకు రాకపోయినా బాధ లేదు, కష్టం చేసుకొని బతుకేమో. నిజమైన గరీబోనికి ఇల్లు రావాలి, రీసర్వే రావాలి. చిలుకూరు మొత్తం రీసర్వే కావాలి. చిలుకూరు మొత్తం సర్వే అన్యాయంగా జరిగింది. ఇది నా ఒక మనవి. చిరంజీవి, చిలుకూరు విలేజ్, మైనార్ మండల్, రంగారెడ్డి జిల్లా. నాకు రేకుల ఇల్లు ఉంది. అయితే కనుక నేను ఇల్లుకు అప్లై చేసుకున్నా. ఇల్లు అప్లై చేస్తే నాకు ఏమొచ్చిందంటే ఆర్సీసీ బిల్డింగ్ అని వచ్చింది. రేకుల ఇల్లు ఉంటే బిల్డింగ్ అని వచ్చిందా? రేకుల ఇల్లు ఉంటే నాకు ఆర్సీసీ బిల్డింగ్ అని వచ్చింది. ఎవరు రాశారు ఇప్పుడు? ఇది అంగన్వాడీ టీచర్లు సర్వే చేసిర్రు. అదొకటి. మళ్ళీ ఇంట్లో సెక్రటరీ సార్ని అడిగినాం. అడిగితే ఇది అట్లా కాదు అని చెప్తుండు. మరి ఇది మేము ఫోటో చూపిమని చెప్పినాము. ఇది బిల్డింగ్ ఉంది కదా, మరి ఏ బిల్డింగ్ కాడ దిగినాము, ఇది బిల్డింగ్ అని వచ్చింది కదా మరి అని అడిగితే నా తాన లేదు, బిల్డింగ్ లేదు, బిల్డింగ్ అని వచ్చింది. ఇది ఫైల్ నా ఇది ఎవరు రాపించారు? ఇది ఎవరు రాపించారు అని అడిగితే మరి ఏమంటున్నారంటే సెక్రటరీ సారు నాకు తెలియదని మాట చెప్తుండు. మరి ఇది ఎందుకంటే మాకు రాకున్న చాలా మంది పేదవాళ్ళు, ఇల్లు కూలిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన సంతోషమే కానీ ఇది సర్వే అనేది కరెక్ట్ కాదు. ఇది అంగన్వాడీ వాళ్ళకు మాత్రమే ఇది సర్వే కరెక్ట్ అనిపించింది ఇది అని నేను చెప్తున్నా. నా పేరు సొన్నాయిల రాములు, చిలుకూరు మండల్, మైనాబాద్. అని నా ఇల్లు తీసుకుపోయి వేరే పేరు మీద చేశారు. హౌస్ నంబర్ వేరే రాశారు. వీళ్ళు చేయకపోతే ఇంకో నేను వచ్చి చేసింది వాళ్ళు, నేను సంతకం చేసాను. నా ఇల్లు ఎట్లా మార్చారు? నా పేరు రాశారు. నా నంబర్ వేరే పేరు మీద ఎట్లా రాశారు? వీళ్ళు సరే అయిపోయిందేమో సరి చేయమంటే ఇవాళ రేపు చేస్తామంటారు. తిరగబట్టి నెల అయిపోతుంది. 2 నెలల సార్ తిరుగుతున్నా కూడా చేస్తలేడు. మరి ఎట్లా ఎవరు చేస్తారు? ఏమైనా పైసలు అడుగుతారా? మరి ఏంటి అది అడుగు చెప్పమంటే చెప్తారు. మరి ఇట్లా పైసలు ఎన్ని కావాలి? ఎవరైనా హౌస్ నెంబర్ చేయమంటే లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అంటారు. ఎక్కడికి తెచ్చాలి లక్షలు? ఎవరైనా సెక్రటరీ ఏం పేరు? వెంకటేశ.
ఇక పోనీ అని చెప్పి వాళ్ళ దాన్ని ఇప్పించిన తీసుకున్నాడు కూడా మళ్ళీ నా సరి చేస్తాడు. ఏది హౌస్ ఎంత తీసుకుంటాడు? హౌస్ నెంబర్కు హౌస్ నెంబర్ ₹1,00,000 దాకా తీసుకుంటాడు ఒక్కొక్కరికి లక్ష తీసుకుంటాడు. మరి ఇది ఎట్లా ఎవరు లేరా దీన్ని అడిగేటోళ్ళు? ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఒక న్యాయం చేయాలని కోరుతున్నాం మేము. ఇప్పుడు ప్రాబ్లం నా ఇల్లు నా పేరు మీద చేయాలి అంతే. ఇప్పుడు ఎవరి పేరు మీద పడ్డది? లక్ష్మమ్మ అని పేరు పడ్డది. నేను 40 ఏళ్ళ నాడు కట్టిన ఇల్లు 40 ఏళ్ళ టెక్స్ కట్టిన. పోయిన సంవత్సరం కూడా టెక్స్ ఉంది నా పేరు మీద. ఈ సంవత్సరం ఎట్లా రాలేదు? ఈ సంవత్సరం ఎట్లా మార్చారు? ఏమంటాడు మరి? ఆన్లైన్లో పొరపాటు అయితే సరి చేయమంటే చేస్తలేరు. మరి ఏం చేయరు? ఎవరు చేయాలి ఇది? కానీ ఆ ఎమ్మెల్యే గారు కూడా మరి దయచేసి మనం చేస్తాడేమో అని కోరుతున్నాం. లాస్ట్కి వస్తే ఓవర్ తన హౌస్ నెంబర్ దిగడానికి లక్షలు తింటుండు. మరి చేయమా ఏం సార్ ఇట్లా అంటే లేదా అయితే లేదు చేయమా అంటాడు. ఎవరైనా? వెంకటేష్ సార్. ఏంది పోస్ట్ ఏంది ఆయన? సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ ఆయన. ఓకే. అర్కసరా ఇల్లు కావాలని మేము మరీ కొడితే ఫోన్ చేస్తే కూడా భద్రప్ప ఫోన్ చెప్తలేడు. ఆయన యాస్ట్ వస్తుంది, ఆయన ఇంటికి పోయినా బాయి కాడికి పోయినా యాస్ట్ వస్తుంది. నాకు ఎంతగానో చెప్పినా అయిన వాళ్ళకి ఇస్తున్నాడు, కట్టజాలని కిల్లు ఇస్తున్నాడు, కట్టుబడి కిల్లు ఇస్తలేడు. వీరభద్ర స్వామి ఎంత మోసం చేస్తున్నాడు. మాకు ఓట్లు వేసింది మేము ఇప్పుడు 60 సంవత్సరాలు 61 ఉంది. నేను ఇప్పుడు 61 నుంచి ఉన్నాం. మా భార్య ఇప్పటికి 25 సంవత్సరాలు చనిపోయి మేము ఇప్పటి వరకు కిల్లి లేదు. ఇస్తలే అంటాను అన్నారు. వాగ్దానం ఇచ్చినాము. ఇందిరమ్మ ఇల్లు మాకు కావాలి. ఎట్టు పరిస్థితి కానీ మేము నమోదు చేస్తారా? వీరభద్ర స్వామికి కాళ్ళు మొక్కి చెప్తున్నా, నమస్కారం చేస్తారా? మీకు మరీ చెప్తున్నా, ఎట్లనైనా చేసి మాకు ఇల్లు ఇవ్వాలి. ఇవ్వమంటాను చేస్తే ఇస్తలేరు. ఊరు చిలుకూరు. మేము కాడిగల్ల దయానంద్ కుమారులము. నా పేరు చిన్నాకర్. మేము 5 మంది అన్నదమ్ములము. 5 మందిలో మాకు ఇక్కడనే అందరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళము. అందులో అసలు మాకు సరిపోతుంది మొత్తం ఆ ఇల్లు. మన పోయిన వర్షాకాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కూలిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో చాలా ఇబ్బంది పెట్టేసారు. మాకు ట్యాక్సీలు సెక్రటరీ ట్యాక్సీలు కడితేనే మీకు ఇల్లు రాసామంటని అన్నారు. అట్లా అయినా సరే మొత్తం ఉన్న ట్యాక్సీ మొత్తం ఇంటి ట్యాక్సీ మొత్తం కట్టేసాము. ఇంటి ట్యాక్సీ కట్టినాక కూడా మాకు ఇల్లు ఇవ్వలేరు. మేము 5 మంది అన్నదమ్ములం. ఒక్కరికి మా అన్నదమ్ములలో కూడా ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా రాలేదు మాకు. మేము 5 మంది అన్నదమ్ములము. మాకు ఇల్లు వస్తుందని ఈ గవర్నమెంట్ లో వస్తుందేమో అని ఎంతో ఆశతోటి ఉన్నాము. మేము కొన్ని పైసలు కూడా రెడీ పెట్టుకున్నాం. ఎందుకంటే పైసలు పెట్టి స్టార్ట్ చేసుకోవాలన్నారు కాబట్టి మేము కొన్ని డబ్బులు వస్తుందని మేము స్టార్ట్ చేసుకుని ప్రపోజల్ వస్తుందేమో అనుకున్నాము. అసలు మాకు రాలేదు. ఎందుకంటే ఈ సెక్రటరీ ఎంతో అడిగినప్పుడల్లా వెంకటేష్ అడిగినప్పుడల్లా మళ్ళా సార్తో వస్తుంది అంటారు. ఈ ఫస్ట్ లిస్టే ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ విడతలలో వస్తుంది అంటారు. కానీ మాకు అందులోనేమో అది బిల్డింగ్ ఉన్నట్టు రాసిరు. మరి బిల్డింగ్ ఏడుందో చూపిస్తే ఆ బిల్డింగ్ లో మా ఫ్యామిలీ అంతా ఉంటామని మేము